ప్రజలకు ఏ లోటు లేకుండా ప్రజలకు కావాల్సినవి ఇస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమం విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రావట్లేదని ఎమ్మెల్యే తెలిపారు. డిఎస్సిలో అవకతవకలు జరిగాయని ఆందోళన చేస్తున్న వైసీపీ నాయకుల ఆరోపణలో నిజం లేదని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కూటమి నుంచి ఏ అభ్యర్థిని నిలబెట్టినా గెలుపొందుతారంటున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో మా ఏలూరు కరెస్పాండెంట్ సంజయ్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏలూరు టీడీపీ అధ్యక్షులు అదేవిధంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సంక్షేమం అభివృద్ధి అనే కార్యక్రమం అనే నినాదంతో ముందుకొస్తూ ప్రజల వద్దకే అతను గడప గడపకు తిరుగుతూ వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మనతో పాటు ఎమ్మెల్యే బడేటి చంటి ఉన్నారు. మరింత సమాచారాన్ని ఆయన అడిగి తెలుసుకుంటూ మీరు సంక్షేమం అభివృద్ధి అనే కార్యక్రమాన్ని మీరు ముందుకెళ్తున్నారు. అయితే మీరు ప్రజల వద్దకు వస్తూ వారి సమస్యలు ఏమేమి తెలుసుకుంటున్నారు, ప్రజలు ఏమేమి మీకు సమస్యలు చెప్తున్నారు? 2 సంవత్సరాల్లో ఏమేమి చేసామనేది మేము వివరించి చెప్తున్నాం. ఎందుకంటే 2 సంవత్సరాల్లో గత 5 సంవత్సరాల్లో చేసిన రోడ్లు డ్రైన్లు ఏవైతే ఉన్నాయో యుద్ధ ప్రాతిపదికన చేయవలసినవన్నీ కూడా చేసాం. ఇప్పుడు వాళ్ళు మిగిలి ఉన్నాయి. అంటే పెద్దగా ఎక్కువ చెప్పకపోయినా కొన్ని చోట్ల నీళ్లు నిలబడే దగ్గర ఉన్న డ్రైన్లు కానీ ఇవి కానీ చెప్తున్నారు. అదేవిధంగా చేనేత కార్యక్రమాలకు వాళ్ళకి ఏదైతే 300 యూనిట్ల పైన వచ్చినాయి అని అన్నారు, అవి రాలేదన్నారు కొన్ని చెప్తున్నారు. అన్ని ఫీడ్బ్యాక్ మనం తీసుకుంటూ కూడా ఏదో ఇక్కడ మంచినీళ్ళు ప్రాబ్లం ఆల్రెడీ కాంట్రాక్టర్కి ఇచ్చారన్నా ఇమీడియట్గా కాంట్రాక్టర్ ఫోన్ చేసి ఈ వారంలోనే అది ప్రారంభించమని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అమ్మాయి అంతటా అమ్మాయే మా పిల్లలిద్దరికి కూడా తల్లికి వందనం జరిగిందండి, ఇచ్చేరడం జరిగింది. అదేవిధంగా మా నాన్నగారికి పెన్షన్ వచ్చేది. మా నాన్నగారి పెన్షన్ పోతే ఇమీడియట్గా నెక్స్ట్ నెలలో మా అమ్మగారికి వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నది. అమ్మాయి నోటెంట చెప్పిన మాటలను కూడా మీరు విన్నారు. డెఫినెట్గా కూటమి ప్రభుత్వం అనేది ప్రజల పట్ల బాధ్యతగా వహిస్తుంది. అది ప్రజలందరికీ తెలియాలన్న ఉద్దేశంతోనే మేము మా నాయకులు డోర్ టు డోర్ వెళ్ళి ప్రజలకి అవగాహన కల్పిస్తూ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. దీంట్లో డెఫినెట్గా కూటమి వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది కనిపిస్తుందండి. కానీ మాకున్న సమస్యలు కూడా మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాం అంటున్నారు. ఒక్కొక్కటిగా తీరద్ది అనే నమ్మకం మాకు ఉన్నప్పటికీ కూడా మీరు వచ్చారు కాబట్టి మేము చెప్తున్నాం అని అంటున్నారు. డెఫినెట్గా మా బాధ్యత మాకుంది కాబట్టి మేము అన్ని కూడా చేసే బాధ్యతను మేము తీసుకుంటాం. ఈ సందర్భంగా ఇప్పుడు 2 ఏళ్ల పాలనలో మీరు ఏలూరు నియోజకవర్గానికి ప్రజలకు ఎటువంటి సంక్షేమాలను అందించారు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? సంక్షేమ విషయంలో ఎక్కడా లోటు లేకుండా పెన్షన్ ఏదైతే 4,000 ఇస్తా ఉన్నామో 4కి తల్లికి వందనం కూడా అందరికీ కూడా ఇది వరకు ఏదైతే ఉందో మేము మళ్ళీ కూడా గ్రీవెన్స్లో ఏదైతే పెట్టామో 1800 మందికి ఎక్స్ట్రా కూడా పడి ఇప్పుడు మళ్ళీ ఏదైతే 100-200 మళ్ళీ వచ్చినాయో కూడా వాటిని కూడా వాళ్ళకి అర్హత కలిగి ఉన్నప్పటికీ కూడా 300 యూనిట్లు దాటి ఉన్నాయనేది, అదేవిధంగా వాళ్ళకి 1000 గజాలు పైన ఉన్నాయనేది రాంగ్ ఫీడింగ్ జరిగినాయి. అవన్నీ కూడా ఏదైతే జనరల్ గ్రీవెన్స్లో అవన్నీ కూడా సరి చేస్తున్నాం. అవి కూడా రేపు వచ్చే నెలలో అవి కూడా వాళ్ళకి సెకండ్ ఫేజ్లో వాళ్ళకి కూడా పడతాయి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏదైనా తేడా ఉన్నప్పుడు ఆఫీస్కి వచ్చి ఒక్కసారి వస్తే చాలు, వాళ్ళ దగ్గర మేము ఫీడ్బ్యాక్ తీసుకుని అవి కూడా రెక్టిఫై చేస్తాం. ఇదివరకు ఏదైతే మా ఆఫీస్లో అలా రెక్టిఫై చేయడం వల్లే ఈ సంవత్సరం 1800 మందికి ఏలూరు నియోజకవర్గంలో అంటే మొత్తం రాష్ట్రంలో 20,000 మందికి పడితే అందులో 1800 మంది ఏలూరు నియోజకవర్గం వాళ్ళకి తల్లికి వందనం వచ్చిందంటే మేము ఏ విధంగా వాళ్ళు రెక్టిఫై చేసామనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే అభివృద్ధి అనేదే బడేటి అంటారు కదా, అసలుకి ఇప్పుడు మీరు ఈ డోర్ టు డోర్ తిరుగుతున్నారు. ఈ డోర్ టు డోర్ తిరిగే సమయంలో మీకేమన్నా ఫిర్యాదులు ఏమైనా వస్తున్నాయా? చిన్న ఫిర్యాదులు వస్తాయి. అభివృద్ధి విషయంలో అసలు ఎవరో కూడా, ఎందుకంటే నన్ను ప్రశ్నించేదట్టు లేకుండా నేను చేసుకుంటూ వచ్చాను. అదేవిధంగా రేపు జరగబోయే అభివృద్ధి కూడా ఆల్రెడీ ఏదైతే ఎస్టిమేట్ల రూపేణా ఉన్నాయో, ఏదైతే టెండర్ స్టేజ్లో ఉన్నాయో, ఏవైతే రాబోతున్నాయో ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. 100% అన్నీ అనుకూలిస్తే వచ్చే ఆగస్టు నాటికి ఏలూరులో 70-80% రోడ్లు డ్రైన్లు అన్నీ కూడా కంప్లీట్ అయితే ఏలూరు ప్రజానికం అంతా కూడా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా సంక్షేమ విషయంలో అర్హత ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. పెన్షన్ విషయంలో కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక థియరీ చెప్పారు, ఒకళ్ళకి కొట్టి ఒకళ్ళు పొట్ట కొట్టి ఇంకొకరికి ఇవ్వద్దు అనేది. దానికి మేము కూడా స్టిక్ అని అయి ఉన్నాం. ఏదైతే కొంత పెన్షన్లో ఏదైతే ఆర్థికంగా ఇబ్బంది కొద్ది సరి చేసుకున్నాక ఎవరైతే వితంతువులు ఉన్నారో ఫస్ట్ ప్రయారిటీలో వాళ్ళకి కానీ ఏదైతే అంగవైకల్యం ఉన్న వాళ్ళకి కానీ ఇమ్మని చెప్పి అడిగాం. అది రేపు రాబోయే రోజుల్లో అసెంబ్లీ అయిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళకు కూడా ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. డెఫినెట్గా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అనేది దేశంలోనే ఫస్ట్ నెంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. 12.5% ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అయినప్పటికీ కూడా మనం ఇబ్బంది పడకుండా వనరులు ఏదైతే మనం సమకూర్చుకుంటున్నామో ఆర్థికంగా ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా ఉండే పరిస్థితిని తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కూడా పనిచేస్తున్నారు. ఆయనకు తోడుగా మేము కానీ మా కేడర్ కానీ అందరం కూడా అనుకూలించుకుంటూ ప్రజలకి జరిగింది వివరిస్తే వాళ్ళందరూ కూడా సాటిస్ఫాక్షన్ అవుతారన్నారు. అదేవిధంగా మేము వాళ్ళందరికీ కూడా వివరించడం జరుగుతుంది. అయితే వైసీపీ నాయకులు మాత్రం డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి అని చెప్పి వాళ్ళు రాద్ధాంతాలు చేస్తున్నారు, వాళ్ళు ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నారు. దీని మీద మీరు ఏమని సమాధానం ఇస్తారు? అసలు సిగ్గుందా అని అడుగుతాను వాళ్ళకి.
ఒక విధంగా చెప్పాలి అని అంటే డిఎస్సిలో అవకతవకలు జరిగినాయంటే ఎవరు చేయాలి? డిఎస్సిలో పాల్గొన్న విద్యార్థులు చేయాలి, లేకపోతే డిఎస్సిలో పాల్గొనబోయే విద్యార్థులు చేయాలి. రేపొద్దున జరుగుద్దామో అని చెప్పి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం మీద ఏదో ఒకటి నెపం నెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏదైతే అసంఘాతిక శక్తుల్ని వాళ్ళు పెట్టుకుని బైకుల మీద ర్యాలీలు చేస్తాం, ఊరేగింపులు చేస్తాం, చొక్కాలు ఒకటి తీసుకుని ఎగరతాం, మందు తాగి వీరంగం ఆడతాం. డిఎస్సీలో ఏ అవకతవక జరిగిందో ఒకటి చెప్పండి. వాళ్ళందరూ కూడా రోడ్లు ఎక్కి వచ్చి వాళ్ళు మొన్న ఏదైతే కర్నూలులో చెప్పారో వాళ్ళు దానికి సమాధానం చెప్పారా? నిన్న వీళ్ళు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. ఒక్క డిఎస్సీ విద్యార్థి అయినా మాట్లాడాడా వీళ్ళ తరపున? ఒక్కడైనా అవకతవకలు జరిగినాయని ఎవడైనా మాట్లాడారా? వీళ్ళకి ఇంకా సిగ్గు లేక వీళ్ళు రోడ్ల మీద చేస్తున్నారు. వీళ్ళందరికీ ప్రజలు గుణపాఠం చెప్పినా కూడా సిగ్గురాలా? రేపొద్దున ఏదైతే బ్రాందీ షాపుల దగ్గర నుంచోబెట్టారు టీచర్లు, వీళ్ళంతా కూడా మళ్ళీ రేపొద్దున తిరుగుబాటు నుంచి నుంచోబెట్టి రేపొద్దున ఎలక్షన్లో కూడా నుంచోబెట్టుగా చేసే పరిస్థితి వాళ్ళకి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అయితే రేపు జరగబోయే ఎన్నికల్లో మీరు ఎటువంటి వైసీపీకి ఎటువంటి సమాధానం ఎటువంటి అంటే మనం ఇటు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ మీరు రేసు గుర్రాలను ఏ విధంగా మీరు సెలెక్ట్ చేస్తారనుకుంటున్నారు? కూటమే పెద్ద రేసు గుర్రం. దీంట్లో ఇదేం అవసరం. కూటమి అభ్యర్థులు ఎవరు నుంచో పెట్టినా సరే అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా జరుగుతుంది అనేది వాళ్ళు చూశారు. వాళ్ళ అభివృద్ధి సంక్షేమానికి పట్టం కడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు అరాచక పాలనలు చూశారు. ఈ 2 సంవత్సరాల్లో శాంతియుత పరిపాలన ఏ విధంగా అనేది చూశారు. అదంతా కూడా వాళ్ళు వివరించడానికి మేమేదో ఇవాళ కొత్తగా ఏం జరగట్లా. 2 సంవత్సరాల నుంచి కూడా డే 1 కాడి నుంచి కూడా వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది ప్రజలందరికీ కూడా వివరించడం జరిగిపోయింది. అలా విధంగా ఏదైతే వైసీపీకి కొంతమంది ఎవరైతే ఉంటారో స్వార్థపరులు, వాళ్ళ స్వార్థం తీరలేదంటారో వాళ్ళు వైసీపీ పక్కన ఉండాలి కాబట్టి 100 మంది 200 మంది తిరుగుతారు తప్పితే ఇవాళ లక్షల మంది జనం తెలుగుదేశం పార్టీ కూటమికి అంకిత భావంతో పనిచేస్తున్నారు. వన్ సైడ్గా కూటమి రేసు గుర్రాలన్నీ కూడా గెలిస్తే వాళ్ళ తరపు నుంచోడానికి గుర్రం కూడా రాదని సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకే, రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రేసు గుర్రాలు ముందు ఏ ఒక్క శక్తి కూడా పనిచేయదని అంటున్నారు. మా అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి మా లక్ష్యం అని చెప్పి ముందుకెళ్తున్నాం మేము, మాకు ప్రజల అండదండలు ఉన్నాయని చెప్పి ఎమ్మెల్యే బడేడి చంటి అంటున్నారు. కెమెరామెన్ సాయితో సంజయ్, స్వతంత్ర టీవీ, ఏలూరు నుంచి.